शतयोजन शरति नियोजन शरपल्लङ्घन हरिभाजन हरिभाजन हरिमदभाजन दशमुखटं पुण्डरीकाक्षं सभाभ्यान्तरशुचिः पापविश्रामहेरणेन्द्र तस्य वाभ्या नमः देवेदगं सर्वं यद्भूतं यशवयं स्वामिने नमः इति प्रातःकालेन पञ्चामृतस्नानं समर्पयामि। पञ्चामृतस्नानानं भवति फलदो आञ्जनेयस्वामिने या फलनीर्यावला या च पुष्पणीः शुद्धोदकस्नानम् आञ्जनेयस्महे पुत्राय धीमहि तन्नो आञ्जनेयस्वामिने आञ्जनेयं समर्पयामि। युगे श्रीचन्द्रानन्तरम् ధారయామ్యహం ఇది వస్త్రాయుధాం ధారయామ్యహం మంగళాంగళోపేతం శ్రేష్టం ప్రైత్యర్థం ప్రతిగృహ్యతాం ఇది ఆంజనేయస్వామినే నమః। ఓం భర్గో స్వహా తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి వన్నః సప్తంచవర్షం శ్రీమద్మస్తు ఓం ప్రాణాయ స్వాహ ఉపానాయ స్వాహ ఉదానాయ స్వాహ సమానాయ నిలబడి పక్కన నిలబడి హిరణ్యపాత్రం పూర్ణం దదాతి మదివ్యోసాని ఏకద బ్రహ్మణోపహృతేక దైవీనాయుస్తేజో దదాతు సంత శ్రీరస్సు సన్మంగళాని భవంతో నిత్య శ్రీరస్సు నిత్యమంగళాని భవంతో ధ్రువంతో మంగళం భవాని మంగళం మంగళం యావత్మంగళం మహాకారణేన ఆనంద గర్భు నిర్వహణ కోరిన దర్పకూణ దుర్జయ సమమౌనని చాటిన నాటి పురాణ ప్రబోధం అనుచరగులుగా వేదిని పైతన వాదన చాటగ కదిలిన కాల కరాళ ప్రభాతం నమస్కారం। మనము ముందుగా అనుకున్న విధంగానే ఈ 108 హనుమాన్ల చంద్రాలు అనుకున్న విధంగానే ఇది మూడోది వచ్చేసేసి మొదటిది పిల్లికొట్టాల వెనకాల, రెండోది పొడిచన్పల్లి గేట్ కాడ, మూడోది హవెల్లి గన్పూర్ గ్రామం నుండి వైపీఆర్ కాలేజీకి వెళ్తుంటే ఎల్లమ్మ గుడికి ఆపోజిట్ లో ఉంటుంది ఈ హనుమాన్లు। ఇది మూడోది కాబట్టి ఇక ముందు ఇంకా ఇలాంటి పరిస్థితిలో ఉన్నాయి, ఇంకా ముందు ఇంకెలాంటి పరిస్థితిలో ఉన్న గుళ్ళు వస్తాయో మాకే తెలియదు, భగవంతుడికే తెలుసు। కాబట్టి మాకు ఎవరేం సహకారం అందించకపోయినా కానీ కనీసం ఇగో ఇక్కడ చంద్రం పెడుతున్నాం అంటే ఊళ్ళో ఒకరిద్దరో ముగ్గురో వచ్చి కనీసం ఇగో దీనికి దారి కూడా మాకు దొరకలేదు, ఎక్కడుందో దారి కూడా అర్థం కాని పరిస్థితిలో ఉన్నాం। కాబట్టి కొంచెం సహాయ సహకారాలు అందిస్తే ఇంకా మనం అనుకున్న గమ్యస్థానాన్ని చేరుకోవచ్చు। ఏమీ లేదు, మీ మద్దతును కోరుతున్నాం కేవలం, అంతేగాని మీరు వచ్చి ఏందో సేవ చేయాలనేది కాదు, సేవ చేయడానికి మేము ఉన్నాం। మీరు దిక్సూచిగా ముందుకు నడిస్తే చాలు, మీ వెనకాల మేము ఉన్నాం అన్నట్టుగా సహాయ సహకారాలు ఆ విధంగా సహాయ సహకారాలు అందించాలని కూడా అందరికీ మనవి। జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్। ఇలాంటి హనుమాన్లు ఇంకెక్కడ ఉన్నా గానీ మాకు తెలపండి, మేము వచ్చి హనుమాన్లకు చంద్రం పెట్టడం జరుగుతుంది। యావత్ తెలంగాణ రాష్ట్రం లోపల ఎక్కడైనా సరే 108 హనుమాన్ల చంద్రాలలో ఇవి 3 అయిపోయినాయి, ఇంకా 105 మిగిలిన్నాయి। కాబట్టి అన్ని గుళ్లకు కూడా అవకాశం రావాలి, ఇలాంటి ఎన్ని గుళ్ళు ఉంటే అన్ని గుళ్లకు కూడా అవకాశం రావాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటూ అందరికి కూడా నమస్కారం।